అం ఆం హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్. మీ అందరికీ శ్రీకంఠ శ్రీ సదాశివ అనుగ్రహం సిద్ధించుగాక. శుద్ధ విద్య, మహావిద్య, శ్రీ విద్య, దశ మహావిద్యలు, అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ, రహోయగ క్రమారాజ్య, రహస్తత్పణతర్పిత. బాహ్యముగా మీరు ఎన్ని చేసినా ఏది సాధించలేము. అంతర్ముఖం కావాలి. ఆ అంతర్ముఖ సాధనే ప్రాణ సాధన. అండములో ఉన్నదే పిండములో ఉంది, పిండములో ఉన్నదే అండములోని ఉంది. గ్రహ నక్షత్ర పంచభూతాలు, నవగ్రహాలు, సృష్టి చరాచరము పంచభూతాలతోనే ఆధారపడి ఉన్నాయి. ఆ పంచభూతాలు ప్రకృతి ఇచ్చేటటువంటి వనస్పతి, ఆహారం, ధాన్యం, ఫలపుష్పాల మీదే పంచభూతాలు ఈ దేహం తయారవడానికి కారణమై ఉంది. ఈ దేహం దశనాడులు, దశవాయువులు, దశనాదాలతో వాటిని ఎరుకుతో తెలుసుకుని, సమయాలు తెలుసుకుని సాధన చేయడం ద్వారా ఆ పరాశక్తి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. 4 వేదాలు చదవాలంటే, అర్థం తెలుసుకోవాలి అంటే ఎన్నో జన్మలు పడతాయి. ఒక 4 వేదాలు ఒక్క వేదం చదవడానికి 80 పన్నాలు సుమారుగా ఉంటాయి. 80 పన్నాలు నేర్చుకోవడానికి 40 సంవత్సరాలు పడతాయి. అప్పుడు 4 వేదాలు చదువుకున్న వారు ఉన్నారా, ఉంటారా? ఈ కలియుగంలో పొట్టకూటి కోసము, వాచా వేదాంతం కోసము ఒక పన్నా నేర్చుకుని జీవన విధానం నడవడానికి, మంచి చెడులు తెలుసుకోవడానికి కొంతవరకు మనం నేర్చుకుంటాం. ఆ నేర్చుకున్న దానితోటే సంపూర్ణం కాదు కదా. ఎన్ని జన్మలు ఎత్తినా మనం నేర్చుకుంటూనే ఉండాలి, వింటూనే ఉండాలి. అట్లాగా దశనాడులకి కమాండింగ్ పవర్ ఎవరికి ఉంది అంటే, దశనాడులలో ధనంజయ నాడి ఏదైతే ఉందో దానికి కమాండింగ్ పవర్ ఉంది. ఈ దశనాడుల్ని నడిపించే శక్తి దానికి ఉంది. ఈ దేహం పోయినప్పటికి కూడా ధనంజయ నాడి ఇంకా పనిచేస్తూనే ఉంటారు, ధనంజయ వాయువు. అయితే ఆ నాడికి 4 ముఖాలు ఉన్నాయి. ఆ 4 ముఖాలే 4 వేదాలు అంటారు. దానికి కూడా పేర్లున్నాయి. భైరవ నాడి, అందులో భైరవ నాడి అనే ముఖం ఒకటి ఉంది. ఆ భైరవ నాడి ముఖము ఆరోగ్యంగా ఉంటే నీ ఆరా బాగుంటుంది, నీ ఆరోగ్యం బాగుంటుంది. ఆ భైరవ నాడి నీ కుండలిని శక్తిలో, మూలాధారంలో వజ్రీ నాడి, చిత్రీ నాడి, బ్రాహ్మీ నాడి, ఈ 3 నాడులు సూక్ష్మంగా మూలాధారంలో సుషుమ్నలో ఉన్నాయి. ఆ సుషుమ్నలో వజ్రీ నాడి ప్రజ్వలనం అయినట్లుగైతే అప్పుడు నీకు భైరవ నాడి పనిచేస్తూ ఉంటుంది. భైరవ నాడి పనిచేస్తే ధనంజయ నాడి పనిచేస్తుంది. ధనంజయ నాడి పనిచేస్తే 10 నాడులు కూడా, 10 వాయువులు కూడా సక్రమంగా పనిచేస్తాయి. ఆ ధనంజయ నాడికి వాయువులకి, దశనాడులకి సమయం ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటల సమయం. అది ఆ సమయంలో నువ్వు సాధన చేసినట్లయితే, ప్రాణ సాధన చేసినట్లయితే, స్వరయోగం చేసినట్లయితే, నీ నాడికి సంబంధించిన మంత్రదీక్ష, దశ మహావిద్యలో బీజాక్షరాన్ని పొందినట్లుగైతే, సాధన ఎలా చేయాలో నేర్చుకున్నట్లుగైతే ఆ ధనంజయ నాడి పనిచేస్తుంది. ధనంజయ నాడి పనిచేస్తే దశనాడులు పనిచేస్తాయి, దశ వాయువులు పనిచేస్తాయి బాగా. తద్వారా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, ఐశ్వర్యంతో ఉంటావు. నువ్వు ఏదనుకుంటే సాధించగలుగుతావు. దశ మహావిద్యలు కూడా సాధించగలుగుతావు సునాయాసంగా. అందుకనే సమయ పాలన కావాలి, ఆహార నియమం ఉండాలి,
యమ నియమాలు పాటించాలి, ఆసనం కుదరాలి, ప్రాణాయామం చేయాలి, ధారణ చేయాలి, ధ్యానం చేయాలి. ఈ క్రమంలో మనం చేసినట్లయితే నీవు సాధించలేనిది ఏముంది? కంప్యూటర్, ఇదే పెద్ద కంప్యూటర్, ఈ సాధన కంప్యూటర్. నువ్వు ఓపెన్ చేస్తే అండపిండ బ్రహ్మాండాలు కూడా నువ్వు నడిపించగలుగుతావు. అవి చెప్పినట్టుగా నువ్వు ఉండడం కాదు, నీకు అనుకూలంగా దాన్ని మలుచుకోవడం నీ చేతిలోనే ఉంది. ఇది ఎవరు చెప్పారయ్యా నీకు అంటే మద్గురువులు చెప్పారు. ఏంటి ఆధారం అంటే తిరుమూల భోగరికి చెప్పినటువంటి క్రియాయోగ రహస్యం, దశ మహావిద్యలు, దశ భైరవుల యొక్క రహస్యం. నీ జీవితంలో 108 పౌర్ణమిలు భైరవి సాధన, దశ భైరవి సాధన. నీ జీవితంలో 108 అమావాస్యలు దశ భైరవ సాధన చేస్తే పంచభూతాలు, నవగ్రహాలు, 27 నక్షత్రాలు, 108 పాదాలు, 108 పౌర్ణమిలు, 108 అమావాస్యలు నీవు చెప్పినట్టుగా నీకు కావలసినట్టుగా స్వాతంత్రుడవై సాధన చేయగలుగుతావు. దశ మహావిద్యల యొక్క రహస్యం ప్రాణ సాధన, స్వరయోగం, మంత్రదీక్ష సాధన ఎలా చేయాలి, సమయము, రంగు, కొలతలు, నిష్పత్తి తెలిసి చెయ్యండి. మీరు సాధించలేనిదంటూ ఉండదు. ఇట్లాంటి విద్య కనుమరుగు కాకూడదు. మేల్కోండి, చైతన్యవంతులు కాండి, శక్తిని ఉపాసించండి, శక్తివంతులు అవ్వండి, పునర్జీవులు కాండి, మృత సంజీవిని విద్య నేర్చుకోండి, అమృత సురభియోగం నేర్చుకోండి, గురు పరంపరని, శిష్య పరంపరని రక్షించండి. మరి భగవంతుడు సంతోషించాలంటే భగవంతుని కంటే భగవంతునికి మించిన భక్తులు కావాలి, తండ్రిని మించిన కొడుకులు కావాలి, గురువుని మించిన కొడుకులు కావాలి. అంటే ఉదాహరణ, ఒక శివయోగి, ఒక శిష్యుడు, సిద్ధ గురులింగడు గురుసేవలో గురువు చెప్పినట్లుగా 108 భైరవులు, 108 పౌర్ణమిలు, 108 అమావాస్యలు గురు సన్నిధిలో సాధన చేశారు. సిద్ధ గురులింగడు చేసి గురు సన్నిధిలో గురు పాదసేవ చేస్తుండగా పక్కపక్కన వేడు. గురువు గారు ప్రశ్నించారు, ఏమిరా ఏ విషయం లేకుండా నవ్వుతున్నావు అన్నారు. ఏమీ లేదండి గురుగారు, అక్కడ చిదంబర ఉత్సవంలో నాట్యకర్త నాట్యములో పదం తప్పుపడదండి, కాలు జారిది కింద పడ్డదండి, అందరూ నవ్వుతున్నారండి, అది చూసి నేను నవ్వుతున్నాను అన్నాడు. చిదంబరం ఎక్కడో ఉంది, గురువుగారి ఆశ్రమం ఎక్కడో ఉంది, ఇక్కడి నుంచే శిష్యుడు చూస్తున్నాడు. గురువును మించిన శిష్యుడు. ఓహో అని గురువు చాలా సంతోషించాడు. మరొక రోజుని పాదాలు నొక్కుతుండగా తన పైన ఉన్నటువంటి కండువాతోటి ఇలా ఆరుపుతున్నాడు, ఇలా దులుపుతున్నాడు, గాలి వచ్చేలాగా. వారు ఏంట్రా ఏమీ లేకుండా కానీ తువాలు ఇలా ఊపుతున్నావు అన్నారు. గురువు గారు చిదంబరంలో తెరకి నిప్పంటుకుందండి, ఆరుపుతున్నారు, వారు సాయం చేస్తున్నాడు అన్నాడు. గురువుగారు ఇంకా ఆనందపడ్డాడు, వీడు నిజమైన నా శిష్యుడు అని ఆనందపడ్డాడు. సమయం ఆసన్నమైంది. అప్పుడు గురువుగారు శిష్యులందరినీ పిలిచారు. వాంతి చేసుకున్నాడు గురువుగారు. ఈ వాంతిని ఎవరో చూడకున్న చోట్లో పారేంద్రా అన్నారు. ఎవరో చూడజోడు ఎక్కడ ఉంది అని అడవిలోకి వెళ్తానన్నాడు ఒకడు, నదిలో పాడేస్తానన్నాడు ఒకడు, అందులో ఒకడు అన్నాడు, ఎవరు చూడజోడు ఎక్కడుందండి గురుగారు? ఆ భగవంతుడు సూర్యచంద్రులు నిరంతరం చూస్తూనే ఉన్నారు కదా, చూడనవాడు ఎక్కడున్నారు స్వామి, ఎక్కడ పాడేయగలవన్నారు. ఈ గురులింగడు ఏం చేశాడు? అది తీసుకున్నాడు, తాగేశాడు. గురువు గారు ఉచ్చిష్ట వాంతి తాగేశాడు. అంటున్నాడు గురువుగారి దగ్గర, చూడనదంటూ ఎక్కడా లేదు, ఆ పరమేశ్వరుడు నిరంతరం చూస్తూనే ఉన్నాడు, ఆ పరమేశ్వరుడు లేని చోటు లేదు, ఆ పరమేశ్వరుడే నా గురువు, ఆ గురువే నేను, ఆ గురువులోనే అన్నీ ఉన్నాయి, మంచి చెడు పాపం పుణ్యం సమస్తము నా గురువులోనే ఉన్నాయి, ఆ గురువు నా పట్టులో ఉన్నాడు అనగానే తాగేశాడు.
అప్పుడు గురువుగారు ఆనందపడ్డాడు. గురువును మించిన శిష్యుడు అని నెంబర్ 1 మార్కులు వేశాడు సిద్ధగురువుకి, సిద్ధగురులింగడికి. నెంబర్ 2 మార్కులు వేశాడు రెండో వాడికి. మిగతా వాళ్ళకి 0 మార్కులు పడలేదు. అప్పుడు గురువుగారు చెప్పారు, 2 ఏనుగులు ఒక్క స్తంభానికి కట్టడానికి వీలు పడదు. ఒరే శిష్య, నువ్వు ఒక ఏనుగురా, నేను ఒక ఏనుగురా, నువ్వు నిన్ను ఒకటేరా. వెంటనే వెళ్ళిపో, చిదంబరం వెళ్ళిపో, చిదంబరంలో కూర్చొని ఈ గురుబోధ ప్రపంచాన్ని పంచరా అన్నారు. అంటే శిష్యుడు అన్నాడు, గురువుగారు మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్ళలేను అని ఏడ్చాడు. అప్పుడు గురువుగారు చెప్పారు, ఒరాయ్ శిష్య, చిదంబర నటరాజులో నేను కనిపించకపోతే వచ్చాయి, లేవకపోతే నేను అక్కడ కనిపిస్తే అక్కడ ఉండు అన్నారు. అప్పుడు మనస్థిమితం కలిగింది ఆయనకి. ఆయన అక్కడి నుంచి బయలుదేరాడు శిష్యుడు. చిదంబరం వచ్చేటప్పుడు నటక ఆ రోజుల్లో ఆహారం లేదు, నడిచి అక్కడికి వచ్చాడు. చిదంబరం ప్రారంభం రాగానే అక్కడ చెట్టు నీడ కనిపించింది. ఆ నీడలో పడుకున్నాడు, కాసేపు చదివించుకున్నాడు. అక్కడ చిదంబరంలో ఉన్న అమ్మవారికి బంగారు పాత్రలో పెట్టినటువంటి నైవేద్యం ఆ తల్లి ఈ కొడుకు కోసం పనిగట్టుకు తీసుకొచ్చి ఆ గురువుకి, ఆ శిష్యుడికి తినిపించి తినబడుతాడే ఆయనకి మత్తు వచ్చింది, నిద్ర వచ్చింది. అమ్మ ఒడిలోనే పడుకుండిపోయాడు. అమ్మ కాసేపు ఉన్న తర్వాత ఆ పాత్ర అతను తల కింద పెట్టి అంతర్ధానం అయిపోయింది. గుళ్ళో అందరూ ఉన్నాం. పొద్దున్న నైవేద్యం చూద్దామంటే పెడదామంటే పాత్ర లేదు, బంగారు పాత్ర లేదు. పాత్ర పోయింది. అందులో ఒక పూజారికి అమ్మవారు ఆవాహన అయ్యారు. ఆవాహన అన్నారు, ఒరే అబ్బాయిలు కంగారు పడకండి, గురులింగడు వచ్చాడు, చెట్టు కింద పడుకున్నాడు, ఆయనకు ఆహారం నేనే పెట్టాను. అక్కడికి పోయి మంగళవాద్యాలతో పుష్పవర్షం చేసి తీసుకురండి నా దగ్గరికి, నా కొడుకు వచ్చాడు అన్నారు. అప్పుడు వేద మంత్రాలతో పల్లకి తీసుకెళ్ళి మంగళవాద్యాలతో ఆ చెట్టు కింద ఉన్నటువంటి గురులింగాన్ని తీసుకువెళ్ళారు. పల్లకిలో తీసుకెళ్ళి చిదంబరంలో కూర్చోబెట్టి, అది గురువు మించిన శిష్యులు, భగవంతుడికి మించినటువంటి భక్తులు, అలాగే తండ్రికి మించినటువంటి కొడుకులు తయారు కావాలి. భారతదేశం ఉద్ధరించాలన్నా, భారతమాత సంతోషించాలన్నా, మీ జన్మ సార్థకం కావాలన్నా గురు పాదాలని ఆశ్రయించండి, నిజం తెలుసుకోండి, సత్యంలో జీవించండి, సర్వధర్మ సమన్వయం చేయండి, స్వధర్మ రక్షణ చేయండి. హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.